హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 3rd January అనమాట. సో ఈరోజు నాకు అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ది. ఇంతకుముందు కూడా 2nd Jan రోజు, దాని ముందు రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాము. అది లైక్ నాకు అప్పుడు కొంచెం సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటే అది చూడడానికి అండ్ హార్ట్ బీట్ చూసిందనమాట. సో అఫీషియల్గా నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ వచ్చి 3rd రోజు అనమాట. సో ఈరోజు అన్ని బ్లడ్ టెస్ట్, మోటార్ పాస్ ఇస్తారనమాట ఇక్కడ. సో అన్నీ టెస్ట్ చేసి చూస్తారు. సో దానికోసం ఇంకా వెళ్ళాము. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నన్ను యూరిన్ అండ్ నా బ్లడ్ ప్రెషర్, నా బ్లడ్ తీసుకొని శాంపిల్స్ అన్నీ తీసుకున్నారనమాట వాళ్ళు. సో ఇక్కడ మా డాక్టర్ కంగ్రాచులేషన్స్ చెప్పి నాకు క్యూట్ ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట, బేబీ స్టఫ్ రిలేటెడ్ థింగ్స్. అండ్ ఇక్కడ ముటార్ పాస్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ముటార్ పాస్లో మన గురించి అంత ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళాలి. ఈవెన్ గ్రాసరీకి వెళ్ళినా కూడా మనం అదైతే క్యారీ చేయాలి. సో నేను ఇంటికి వచ్చేసి లంచ్ చేశాను. నేను లంచ్ చేసేసి ఇక్కడ వాక్ చేస్తున్నాను. అండ్ డాక్టర్ చెప్పింది ఏంటి అని అంటే, ఎక్కువగా నేను రెస్ట్ తీసుకుంటున్నానంట. సో దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుందంట. సో అంటే జనరల్గా మనం కన్సీవ్ అయ్యాము అని అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్తారు, పడుకో, రెస్ట్ తీసుకో, బెడ్ మీద నుంచి లేవకు, స్టెప్స్ దిగొద్దు అట్లా చెప్తారు కదా. సో నేను అది ఫాలో అయ్యాను కొన్ని రోజులు. అది నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అనమాట. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. అసలు నాకంతా బాడీ అంతా రెస్ట్లెస్గా అనిపించింది. సో నేను అది మా గైనిక్కి చెప్తే, సో అది చాలా రాంగ్, మీరు వెళ్ళండి, స్టెప్స్ దిగొచ్చు, అట్లా ఏం లేదు, ఎర్లీ ప్రెగ్నెన్సీ అయినా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా కొంచెం ఉంటుంది కానీ సో మీకు ఆ కన్సర్న్ ఉంటుంది. సో ఏం పర్లేదు, దిగండి, మెల్లిగా వాక్ చేసుకో, నేచర్ని ఎంజాయ్ చెయ్యు అలా చెప్పిందనమాట. సో నేను అప్పటి నుంచి బాగా అది ఫాలో అయ్యాను. ఇక్కడ నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఓట్ మీల్ తీసుకుంటున్నాను. అండ్ మళ్ళీ 23rd January రోజు నాకు మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది అనమాట. సో అప్పుడు లైక్ ఇంకా స్కాన్ అంటే బేబీ గ్రోత్ అయిపోయి ఉంటుంది. సో అన్నీ ఫామ్ అయి ఉంటుంది, హ్యాండ్స్, లెగ్స్ అని. సో ఆ స్కాన్ కోసం వెళ్తున్నాము. సో ఇక్కడ రెడీ అయిపోయాను నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఫస్ట్ టైం నా బేబీని చూడబోతున్నా అనేసి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో డాక్టర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది హార్ట్, మీ బేబీ హ్యాండ్స్, లెగ్స్, జా ఇలా ఉంటుంది అని. అసలు సూపర్ ఎక్సైటెడ్గా ఉంటే నేను. డాక్టర్ మా బేబీని ఫుల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సో మేము హ్యాపీగా ఇంటికి వచ్చాము. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. బాయ్.